సత్యానందరావు గారు. నేను ప్రస్తావించబోయే విషయం జలవనరుల శాఖ సంబంధించిన అంశం అధ్యక్ష. గోదావరి డెల్టాకు సంబంధించి సెంట్రల్ డెల్టా డివిజన్ పరిధిలో కోనసీమ రైతాంగానికి అందరికీ కూడా అతి ముఖ్యమైన లొల్లలాకులు రాలిలాకులు పునర్నిర్మాణం చేయవలసిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష. సుమారు 2 లక్షల ఎకరాలకి కోనసీమ ప్రాంతమైన 5 నియోజకవర్గాలకు సంబంధించి సాగునీరు అందించే లొల్లలాకులు 3 కాలువలుగా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ట్యాంక్ కెనాల్, అమలాపురం కెనాల్, గన్నవరం కెనాల్ కింద నీరు అందిస్తూ ఉంటుంది అధ్యక్ష. అది బ్రిటిష్ హయాంలో ఇప్పుడు 1983లో నిర్మించారు అధ్యక్ష. 137 సంవత్సరాలు అయింది అధ్యక్ష ఆ యొక్క లాకులు నిర్మించి. ఇప్పుడు శిథిలమై ఏదో సమయంలో చాలా ప్రమాదం ఉంది అధ్యక్ష, కూలిపోయే అవకాశం ఉంది అధ్యక్ష. ఆ లొల్లలాకుల మీదుగా అమలాపురం బొబ్బర్లంక స్టేట్ హైవే ఆర్ఎన్బి రోడ్ కూడా ఉంది అధ్యక్ష. కానీ ఆ ప్రాంతానికి ఏదైనా లాకులు శిథిలమై కూలిపోతే చాలా ఇబ్బందులు ప్రజానీకానికి రైతాంగానికి కూడా తలెత్తే అవకాశం ఉంది అధ్యక్ష. దీని మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. సుమారు 60 కోట్ల రూపాయలు ఎస్టిమేట్స్ వేయడం జరిగింది. ఈ లాకుల్ని అత్యవసరమైన ప్రాధాన్యతాంశంగా గుర్తించి దాన్ని పునర్నిర్మాణం చేయాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి, నీటిపారుదల శాఖ, జలవనరుల శాఖ మంత్రి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష.